అయితే ఇక ఈ పంచాయతీ గురించి మీరే డిసైడ్ అయ్యేరి. ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం కొత్తగా పెయింట్ వేసారు, 3 రంగుల పంచాయతీ. ఇక్కడ ఏమైంది, పంచాయతీలో పాలక వర్గాలు కొలువు తీరుతున్న వేళ రాష్ట్రంలో చాలా మంది సర్పంచ్ జరగా కొత్త మురిపోయాము. ఇప్పుడు మన ఇంటికి ఎట్లా సున్నం వేసుకుంటాము, సర్పంచం గెలిచినాం కదా దానికి కూడా ఇంత సున్నం వేసుకొని ప్రమాణ స్వీకారం చేద్దామని చాలా మంది చేశారు. సో ఇక్కడ జాతీయ జెండా కలర్ వేసారు, అశోక చక్ర పెట్టారు, జాతీయ జెండా కలర్ ఎట్లు వేసారు. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళట ఇది కాంగ్రెస్ పార్టీ జెండా ఇది అని అంటారట. వాళ్ళకు జాతీయ జెండా కాంగ్రెస్ జెండా పక్క పెట్టి చూపెట్టు, సిమిలర్ గా ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర చెయ్యి హస్తం గుర్తు ఏమైనా వేసిరా? సోనియా గాంధీ ఫోటో వేసారా, రాజీవ్ గాంధీ ఫోటో వేసారా? జాతీయ జెండా వేసి జాతీయ అశోక చక్ర కూడా పెట్టారు క్లియర్ గా. దీన్ని ఇది కాంగ్రెస్ పార్టీదే అని చెప్పేసి ఎర్ర కట్టుకున్న ప్రతిదీ అదే తెలంగాణ సామెత అన్నట్టు. ఇక పింక్ కలర్ కూడా వీళ్ళకే పర్మనెంట్ అయిపోయినట్టు. కాంగ్రెస్ వాడు గెలిచినా గులాల కలర్ అనుకుంటాడు, బీజేపీ వాడు గెలిచినా గులాలే అనుకుంటాడు తెలంగాణ. ఆ కలర్ కూడా మాది అనేటట్టు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. మా గులాబీ కలర్ మీద మీరు పేటెంట్ రైట్ రాసుకున్నారా? దుర్గమ్మ పండుగ చేసుకుంటే కూడా గులాలు అనుకుంటాం మేము.